అందరికీ నమస్కారం అండి. స్త్రీలు చేతికి వేసుకునే గాజులు సౌభాగ్యానికి చిహ్నాలు. ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన స్త్రీలు 2 చేతులకి కూడా తప్పనిసరిగా గాజులేసుకోవాలి. చేతికి వేసుకునే గాజుల రంగును బట్టి ప్రయోజనాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది చేతికి ఒక్క గాజు కూడా వేసుకోవటం లేదు. ఇలాంటి వారికి అనేక కష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. పెళ్ళైన ఆడవాళ్ళు ఏ రంగు గాజులు వేసుకుంటే ఏ ప్రయోజనాలొస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్త్రీలు చేతికి వేసుకునే గాజుల రంగును బట్టి ఆ ప్రయోజనాలుంటాయని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాల్లో చెప్పబడింది. అసలు స్త్రీలు చేతికి ఎన్ని గాజులేసుకోవాలి? ఏ రంగు గాజులేసుకుంటే భర్తకు సంపద కలిసొస్తుంది? మొదలైన అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఒక ఇల్లు బాగుండాలన్నా, కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆడవాళ్ళు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కానీ, ఆదివారం కానీ వేసుకోవాలి. ఈ 2 రోజుల్లో స్త్రీలు కొత్త గాజులు వేసుకుంటే భర్త యొక్క ఆయుష్ బాగా పెరుగుతుంది. అలాగే భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది. మిగతా రోజుల్లో స్త్రీలు చేతికున్న గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం కానీ, శనివారం కానీ కొత్త గాజులు వేసుకోకూడదు. పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. అలాగే నీలం రంగులో ఉన్న గాజులను కూడా వేసుకోకూడదు. ఈ రంగు గాజులు కనుక వేసుకున్నట్లయితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఉంటాయి. నలుపు, నీలం అనేవి శనిదేవునికి చాలా ఇష్టమైన రంగులు. అందువలన ఈ రంగు గాజులు వేసుకుంటే ఇంటికి చెడు జరగటం జరుగుతుంది. చాలామంది ఆడవాళ్ళు ఎర్రని గాజులు వేసుకుంటారు. ఎరుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నము. స్త్రీలు ఎరుపు రంగు గాజులు గనక వేసుకున్నట్లయితే ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎర్రని గాజులు వేసుకోవటం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఇంటికి అదృష్టం బాగా కలిసొస్తుంది. పచ్చరంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. పెళ్ళైన ఆడవాళ్ళు పసుపు రంగు గాజులు గనక వేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం రోజు పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 4 ఎరుపు రంగు గాజులు కానీ, ఆకుపచ్చ రంగు గాజులు కానీ పెట్టి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అలాంటి స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు చేతులకు బంగారు గాజులు వేసుకుంటున్నారు. ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా చేతికి తప్పకుండా మట్టి గాజులు వేసుకోవాలి. కనీసము కనీసము 2 చేతులకు అరడజన గాజులైనా వేసుకోవాలి. అలా మట్టి గాజులు వేసుకోకుండా కేవలము బంగారు గాజులే వేసుకున్నట్లయితే ఇంటికి చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను వేసుకున్నట్లయితే దరిద్రం వెంటాడుతుంది. మీరు చేసే పనుల్లో విజయం సాధించాలంటే నారింజ రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది. వ్యాపారం చేసే స్త్రీలు నారింజ రంగు గాజులు వేసుకుంటే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పనిసరిగా చేతికి 2 చేతులకు కలిపి 12 గాజులు వేసుకోవాలి. లేదా కనీసము అరడజన గాజులైనా వేసుకోవాలి. తెలుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు కానీ, ఎరుపు రంగు కానీ మట్టి గాజులు తెచ్చుకోవాలి. ఏ స్త్రీ అయితే పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యము కలకాలం పదిలంగా ఉంటుంది. అలాగే భర్త చేసే పనుల్లో విజయం లభించటం జరుగుతుంది. శుక్రవారం రోజు ఎవరైనా ముత్తైదువులు ఇంటికొచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ. అలాగే 2 మట్టి గాజులు కూడా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు చేతికి ఆకుపచ్చ గాజులు కానీ, ఎరుపు రంగు గాజులు కానీ వేసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది. నెలలో ఒక్కసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి
ఒక డజన్ గాజులను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి పూజా గదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈ మట్టి గాజుల దండను వేసి మనసులో మీ మనసులో మీ కోరికలను చెప్పుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా అమ్మవారి దయతో నెరవేరుతుంది. స్త్రీలు మట్టి గాజులు వేసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్త్రీలు మట్టి గాజులు వేసుకున్నట్లయితే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకున్నట్లయితే ఏ సమస్య లేకుండా ఉంటాయి. మిట్ట మధ్యాహ్న సమయంలో స్త్రీలు కొత్త గాజులు వేసుకోకూడదు. మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే దురదృష్టం వెంటాడుతుంది. దీని ద్వారా భర్తకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు మాత్రము 2 చేతుల నిండా ఎప్పుడూ గాజులు వేసుకొని కళకళలాడుతూ ఉండాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే భర్త యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.